హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సురేష్. వెల్కమ్ టు సురేష్ టెక్ బస్ యూట్యూబ్ ఛానల్. మనం ఏదైనా ఒక వెబ్సైట్ చూస్తున్నప్పుడు మనకి కంటెంట్ యూజ్ అవుతుందని స్క్రీన్ షాట్ తీసుకుంటాం కదా, కానీ అందులో కొంచెం మాత్రమే వస్తుంది స్క్రీన్ షాట్ తీసినప్పుడు. కానీ ఫుల్ వెబ్సైట్ స్క్రీన్ షాట్గా వస్తే చాలా బాగుంటుంది కదా. అర్థమైంది కదా ఈరోజు కాన్సెప్ట్ ఏంటని. జనరల్గా మనం ఎక్కువగా టూ బ్రౌజర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అందులో ఒకటి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అండ్ గూగుల్ క్రోమ్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో ట్రై చేద్దామా. నేను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక వెబ్సైట్లో నేను ఒక మొబైల్ చూస్తున్నాను. సో ఈ కంటెంట్ నాకు యూజ్ అయిద్దని చెప్పేసి అని నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. నార్మల్గా స్క్రీన్ షాట్ తీయాలంటే నేను స్నిప్ టూల్ యూజ్ చేస్తాను. ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు నాకు కొంతవరకే స్క్రీన్ షాట్ వచ్చింది, కానీ ఇంకా మిగతా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కింద కావాల్సింది. ఇదంతా నాకు ఒకే స్క్రీన్ షాట్లో రావాలి. సో నేను ఇప్పుడు ఫుల్ పేజ్ స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటున్నాను. సింపుల్గా మనం ఏం చేస్తామంటే కీబోర్డ్లో Ctrl+Shift+S క్లిక్ చేస్తాము. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ క్యాప్చర్ ఫుల్ పేజ్ అని ఉంటుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఫుల్ పేజ్ వెబ్సైట్ అనేది స్క్రీన్ షాట్ అయిపోయింది. సో చాలా సింపుల్గా మనం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో చేసేసాము. ఇప్పుడు నాకు ఈ మొబైల్ గురించి కావాల్సిన మొత్తం కంటెంట్, దీని స్పెసిఫికేషన్స్, ర్యామ్ ఎంత అనేది మొత్తము ఒకే స్క్రీన్ షాట్లో వచ్చింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవాలంటే సింపుల్గా కార్నర్లో ఇక్కడ ఐకాన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. నా స్క్రీన్ షాట్ అనేది సేవ్ అయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూసుకుంటాను. ఓపెన్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇదే ఫుల్ వెబ్ పేజ్ స్క్రీన్ షాట్. ఇలా మనం జూమ్ చేసుకుంటే ఇలా జూమ్ అవుతుంది. మనకు కావాల్సిన కంటెంట్ మొత్తం ఒకే స్క్రీన్ షాట్లో వచ్చింది. ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో స్క్రీన్ షాట్ తీయడం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ గూగుల్ క్రోమ్లో కూడా ఫుల్ వెబ్సైట్ స్క్రీన్ షాట్ తీద్దాము. కానీ మనము గూగుల్ క్రోమ్లో కీబోర్డ్ యూజ్ చేసుకొని మనము స్క్రీన్ షాట్ తీయలేం. ఇందుకు మనము 2 మెథడ్స్ ఫాలో అవ్వచ్చు. ఒకటి, ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. 2, డెవలపర్ టూల్స్కి వెళ్ళి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ నేను ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకొని స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలో చెప్తాను. ఇక్కడ కార్నర్లో కనపడే 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి విజిట్ క్రోమ్ వెబ్ స్టోర్ ఉంటుంది. దాన్ని సింపుల్గా క్లిక్ చేస్తే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో గో ఫుల్ పేజ్ అని ఎంటర్ చేస్తే కింద మనకి గో ఫుల్ పేజ్ అని కనబడుతుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత యాడ్ టు క్రోమ్ అని కనబడుతుంది. సింపుల్గా యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ యాడ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. దీన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ కార్నర్లో కనపడే 3 డాట్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్లోకి వెళ్దాం. మేనేజ్ ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ గో ఫుల్ పేజ్ అని ఉంటుంది, దాన్ని ఒకవేళ మీకు డిసేబుల్లో ఉంటే ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పైన కార్నర్లో కనపడే ఈ ఎక్స్టెన్షన్ సింబల్ మీద క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత గో ఫుల్ పేజ్ అని ఉంటుంది, దీన్ని పిన్ చేద్దాం. సింపుల్గా దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు మనకి కావాల్సిన వెబ్సైట్కి వెళ్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఫుల్ వెబ్ పేజ్ స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటున్నాను. సింపుల్గా ఇక్కడ మనం ఇందాక యాడ్ చేసిన గో ఫుల్ పేజ్ ఐకాన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేద్దాం. ఇది స్క్రీన్ క్యాప్చర్ చేసుకొని ఫుల్ వెబ్సైట్ స్క్రీన్ షాట్ ఇస్తుంది. ఇలా మనకు కావాల్సిన ఫుల్ వెబ్సైట్ స్క్రీన్ షాట్ వచ్చింది. సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేద్దాం. ఎలో మీద క్లిక్ చేస్తే మన ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి మన స్క్రీన్ షాట్ని ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత నేను తీసిన ఫుల్ స్క్రీన్ షాట్ వచ్చింది. దీన్ని సింపుల్గా జూమ్ చేసుకుందాం. జూమ్ చేసుకొని మనకు కావాల్సిన కంటెంట్ని మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్ యూజ్ చేసి ఫుల్ వెబ్ పేజ్ స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా. ఇప్పుడు డెవలపర్ టూల్స్ యూజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీద్దాం. ముందుగా మనం కార్నర్లో కనపడే 3 డాట్స్ మీద క్లిక్ చేద్దాం. ఇలా స్క్రోల్ చేసుకుంటే లాస్ట్ మనకి మోర్ టూల్స్ అని కనపడుతుంది, దాని మీద క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెవలపర్ టూల్స్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత రన్ కమాండ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ రన్ కమాండ్ అని ఉంది, ఈ కమాండ్ ప్లేస్లో మనం స్క్రీన్ షాట్ అని టైప్ చేద్దాం. ఇలా స్క్రీన్ షాట్ అని టైప్ చేసిన తర్వాత మనకి క్రియేట్ ఫుల్ సైజ్ స్క్రీన్ షాట్ ఉంటుంది, దానికి ఎదురుగా కనపడే స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి కావాల్సిన ఫుల్ వెబ్ పేజ్ స్క్రీన్ షాట్ అనేది డౌన్లోడ్ అయింది.
జస్ట్ ఓపెన్ చేసి చూద్దాం. దీన్ని జూమ్ చేసుకొని మనకి కావాల్సిన కంటెంట్ని మనం చూడొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఇంతే సింపుల్గా మనం ఫుల్ వెబ్ పేజ్ స్క్రీన్ షాట్ని తీసుకోవచ్చు. దీనివల్ల మనకి చాలా యూజ్ అవుతుంది. ఇలాగే ఒక వెబ్సైట్ని ఒక పీడిఎఫ్లా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఆల్రెడీ మనం ఒక వీడియో చేశాము. ఆ వీడియో చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. ఆ వీడియో ద్వారా మీరు చాలా సింపుల్గా పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవచ్చు ఒక వెబ్సైట్ని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.